336 క్వశ్చన్ చూడండి. నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఇన్ ఏ షెల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని సబ్షెల్స్ ఉండడం జరుగుతుంది ఒక ప్రధాన క్వాంటం సంఖ్యలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని సబ్షెల్స్ ఉండడం జరుగుతుందని అంటే ఆ ప్రధాన క్వాంటం సంఖ్యకు ఈక్వల్గా ఉంటాయి. ఆ ప్రధాన క్వాంటం సంఖ్య 4 అయితే అందులో 4 సబ్షెల్స్ ఉంటాయి. ఒకవేళ 5 అయితే అందులో 5 సబ్షెల్స్ ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ n=3 అయితే ఎల్ వాల్యూస్ ఏంటి, 0 నుంచి ఇక్కడ వరకు, 0 నుంచి n-1, 0 1 2 n-1. కాబట్టి మొత్తం వాల్యూస్ ఎన్ని 1 2 3 3 వచ్చినాయి కదా, ఇట్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి n వాల్యూ ఎంత ఉంటే అందులో ఉండే సబ్షెల్స్ కూడా అన్నే ఉంటాయి. n వాల్యూ ఎంత ఉంటే అందులో ఉండే సబ్షెల్స్ కూడా అన్నే ఉంటాయి. నెక్స్ట్ 337 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎల్ వాల్యూ, మ్యాక్సిమం ఎల్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇఫ్ n=4 కనుక అయితే ఎల్ వాల్యూస్ ఎంత 0 నుంచి n-1 వరకు ఉంటాయి. 0 నుంచి n-1 వరకు ఉంటాయంటే 0 1 2 3 4 అవుతుందా, కాదు. ఎందుకు అది n-1 4-1 వరకే ఉండాలి. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత 3 అవ్వడం జరుగుతుంది. ఎన్ వాల్యూ ఇచ్చి ఎల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎల్ వాల్యూస్ 0 నుంచి n-1 వరకు ఉంటాయి, 0 నుంచి n-1 వరకు ఉంటాయి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 338 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ గివెన్ బై ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్. ఓరియంటేషన్ గురించి ఏ ఆర్బిటాల్ చెప్తుంది, ఓరియంటేషన్ గురించి చెప్పేది ఏంటిదంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అంటే ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అని అంటే అది కక్షలో అక్షం ఆధారంగా తిరుగుతుందా, అక్షానికి పాజిటివ్ పోర్షన్లో తిరుగుతుందా, అక్షానికి నెగటివ్ పోర్షన్లో తిరుగుతుందా. ఒకవేళ అక్షం మీద తిరిగితే 0 వాల్యూ, పాజిటివ్లో తిరిగితే పాజిటివ్ వాల్యూస్, నెగటివ్లో కనుక తిరిగినట్టయితే నెగటివ్ వాల్యూస్. అందుకే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి 0 వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగటివ్ వాల్యూస్ కూడా ఉండడము జరుగుతుంది. కాబట్టి ఏ క్వాంటమ్ నెంబర్ ఇస్తుంది మనకు, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ 339 చూడండి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ సబ్షెల్ L=2. L=2లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, L=2 అంటే ఇది d ఆర్బిటాల్. L=0 1 2 3 s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. సో L వాల్యూస్ ఏమున్నాయి మనకు, L వాల్యూస్ మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ రైట్. సో L వాల్యూస్ మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి. L=0, L=1, L=2, L=3. L=0 అయితే s, ఇది p, L=2 d, L=3 f. s ఆర్బిటాల్ ఏ విధంగా ఉంటుంది, ఒక బాక్స్. p ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 3, d ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 5 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5. ఓకే. నెక్స్ట్ f ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి 7 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, L=2 అన్నాడు కాబట్టి ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇందులో ఎన్ని విభజించబడినవి 5. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నంబర్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్స్, సబ్ షెల్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ 340 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఎప్పుడైనా క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ ఇచ్చి పాసిబుల్ కాదు అని అంటే n పరంగా చూడాల్సింది ఏంటంటే n=0 కావద్దు, నెగటివ్ కావద్దు, 0 కావద్దు, నెగటివ్ కావద్దు. సో n=2 3 3 1 ఉంది కాబట్టి 0 లేదు, నెగటివ్ లేదు కాబట్టి n వాల్యూస్ పరంగా ఇది ఒకటే. ఓకే. ఎల్ వాల్యూస్ ఏముండాలి అని అంటే n-1 వరకు ఉండాలి, n-1 వరకు ఉండాలి. అంటే ఎల్ వాల్యూస్ n-1 వరకు ఎక్కడ ఉంటుంది అని అంటే 0 to n-1, 0 to n-1 అని అంటే ఇది నెగటివ్ మాత్రం సాధ్యం కాదు. ఏ వాల్యూ అయినా ఉండవచ్చు కానీ నెగటివ్ విలువలు ఉండడానికి వీల్లేదు. దీనిలో 0 ఉంది, 3 2 1 ఉంది కాబట్టి నెగటివ్ వాల్యూస్ లేదు కాబట్టి ఎల్ పరంగా ఈ సెట్స్ అన్నీ కరెక్టే. ఇక ఎం పరంగా ఎం వాల్యూస్ ఎంత ఉండాలంటే m=-l నుంచి +l వరకు 0 తోటి కలుపుకొని ఏ వాల్యూ అయినా ఉండవచ్చు. ఇప్పుడు L=1 ఉంది కాబట్టి +1 నుంచి -1 వరకు ఉండొచ్చు, +1 కరెక్టే. L=2 ఉందంటే -2 నుంచి +2 వరకు ఉండొచ్చు, -2 +2 మధ్యలో ఇది వస్తుంది కరెక్టే. L=3 అంటే ఏముండొచ్చు, L=3 అంటే -3 నుంచి +3 మధ్యలో ఉండొచ్చు కాబట్టి ఇది కూడా కరెక్టే.
ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంది అని అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉందంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -0 నుంచి +0 వరకు ఉండొచ్చు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఎస్ వాల్యూ అయితే ప్లస్ హాఫ్ అన్న ఉండాలి, మైనస్ హాఫ్ అన్న ఉండాలి. ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్. సో అన్నీ కరెక్టే ఉన్నాయి. నాట్ పాసిబుల్ ఇందులో ఏదీ లేదు. 340 క్వశ్చన్ నాట్ పాసిబుల్ ఇందులో ఏది ఉంది అని అంటే మనము గుర్తుపట్టలేదు. చూడండి, థర్డ్ ఆప్షన్ ఉన్నది చూడండి. ఎందుకంటే ఎల్ పరంగా ఎల్ వాల్యూ n-1 వరకు మాత్రమే సాధ్యమవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 ఉందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 వరకే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ 3 ఇచ్చినాడు కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ సెట్. ఎల్ పరంగా రాంగ్ సెట్.